అత్తయ్య గారు, నాగాభరణం అంటే ఏంటి? అది మా ఇంట్లో వారసత్వంగా వస్తున్న నగలని, ఆ నగలికి ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో తెలీదు కాని ఆ నగలుండటం మూలానే మా వంశం నిలబడుతుందన్నది మా పెద్దల నమ్మకం. ఎంత సొగసు చేరెను, ఎన్ని ఈ గెటప్ ఎక్కడో చూసినట్టుందే. వార్ని ఈ అమ్మాయి ఇంటి ఎక్కడికొచ్చి నించుంది? ఈ అమ్మాయి బస్ స్టాప్ లోకి వచ్చి వెయిట్ చేస్తుంది. ఎక్కడికే ఉంటుంది? అయ్యో, అసలే కాలేజీకి కొత్త, బస్ ఇంకా రాలేదు. పార్థుగారండి, మీరేంటండి ఇక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? అదేంటండి, అప్పుడే మర్చిపోయారా? ఈ రోజు నేను కాలేజ్లో జాయినింగ్ డే కదండి. మరేమో కాలేజీకి మొదటి రోజే లేటుగా వెళ్తే బాగుండదు కదండి. ఉదయాన్నే లేచి పూజ చేసుకుని హడావిడిగా రెడీ అయి బాక్స్ పెట్టుకుని వచ్చేసానండి. సారీ అమూల్య, నేను పూజ హడావుల్లో నీతో చెప్పి కూడా మర్చిపోయాను. సరే, నువ్వు వచ్చి కార్ ఎక్కు, నేను వెళ్తూ డ్రాప్ చేస్తాను. అయ్యోయ్యో వద్దండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి కదండి. ఈ 20 రూపాయలు అప్ అండ్ డౌన్ ఛార్జీలకైతే సరిపోతాయిలేండి. తల్లి, నువ్వు నిన్న 20 రూపాయలు తీసుకుంది దీనికోసమా? సరే, నువ్వు వచ్చి కార్లో కూర్చో, నేను తీసుకెళ్తాను. అయ్యో వద్దులేండి, మీకు ఆఫీస్లో చాలా పనులుంటాయి. నేను బస్లోనే వెళ్తాను, మీరు వెళ్ళండి పార్థుగారు. అమూల్య, ఈరోజు నీ కాలేజ్కి మొదటి రోజు, ఆలస్యంగా వెళ్తే బాగోదు. నా మాట విని వచ్చి కార్లో కూర్చో. బస్సు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, ఆల్రెడీ క్లాస్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అవునవును, సరే పదండి, నన్ను డ్రాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్. నేను డ్రాప్ చేస్తానని చెప్తున్నాను కదా, మళ్ళీ ప్లీజ్ ఎందుకు? రా వెళ్దాం. అవును, ఈరోజు అంటే 20 రూపాయలతో వెళ్ళొస్తావు, మరి రేపటి నుంచి ఎలా వెళ్తావు? అదే అండి, నా దగ్గర 200 రూపాయలు ఉన్నాయి కదండి, స్టూడెంట్ బస్ పాస్ తీసుకుంటానండి. ఒక నెల అయితే స్టూడెంట్ పాసు, ఆ తర్వాత ఎలాగా? అయ్యో, అమూల్య చాలా ఇంట్రెస్టింగ్ గర్ల్.
జంబో జంబో త్వరగా రారా, మా బామ్మర్ది అదే మన బాస్ వచ్చే టైం అయింది, త్వరగా రారా. ఉదయం నుంచి 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళా, తిన్నది తిన్నట్టు పోతుంది తప్ప ఆగడం లేదు. ఈ రోజు అసలే పార్థుగాడు పెళ్లి చేసుకున్నందుకు బ్యాచులర్ పార్టీ ఉంది. మోషన్స్ ప్రాబ్లం తగ్గకపోతే ఈ పార్టీ అంతా అప్సెట్ అయిపోద్ది. ఈశ్వర్, నాకు అర్జెంట్ గా మోషన్ కంట్రోల్ టాబ్లెట్లు 10 కావాలి. నీకు ఇదేం పోయిన కాలం రా, 10 టాబ్లెట్స్ దేనికి నీకు? ఏం చెప్పాలరా, మొన్న మన వెంకట్ గడి పెళ్లి పార్టీ జరిగిందా, నిన్నేమో సావిత్రి పెళ్లి పార్టీ ఇచ్చిందా, ఈ రోజేమో పార్థుగడి బ్యాచులర్ పార్టీ. రోజుకో పార్టీ అటెండ్ అవుతుంటే తెలియకుండానే పొట్ట కంట్రోల్ తప్పుతుందిరా. ఉదయం నుంచి ఒకటే కూడా ఇంత చేసి పార్థుగడి పెళ్లి పార్టీకి నేను యాక్టివ్గా లేకపోతే ఎలా? అసలే వాడు చేసుకున్నాడు పెళ్లి. అవును ఈశ్వర్, పార్థుగడి చిన్నప్పటి నుండి ఐసుకు నాకు ఫ్రెండ్ కదా. అసలు ఆడు పెళ్లి చూపులకి వెళ్ళింది ఐసు బలవంతం పైన. అలాంటిది వాడు పెళ్లి చూపులకు వెళ్ళడం ఏంటి? వెళ్ళినపో వాడికి అక్కడ పిల్ల నచ్చడం ఏంటి? నచ్చినపో వాడు పెళ్లి చేసుకుని రావడం ఏమిటి? అసలు ఆ ఊళ్ళో ఏం జరిగింది ఈశ్వర్? నాకు మాత్రం ఏం తెలుసురా జంబో. పెళ్లి చూపులకు బయలుదేరినప్పుడు కూడా కష్టంగానే బయలుదేరాడు. మధ్యలో కారా బావా అంటే ఏ సిగరెట్టో ఏ మందో కొట్టే అలవాటు ఉంది కదా అనుకున్నాను. కానీ అక్కడ దిగాక ఏం జరిగిందో ఏమో గాని పెళ్లి చూపులకు వచ్చి కూర్చుని అమ్మాయిని చూడకుండానే నాకు నచ్చలేదు అని చెప్తాడనుకుంటే నాకు బాగా నచ్చింది, రేపే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. వాణ్ణి పెళ్లి చూపులకు తీసుకురావడమే కష్టం అనుకుంటే వాడేకంగా పెళ్లికి ఒప్పేసుకున్నాడు. అప్పటికప్పుడు ఎవ్వరికి చెప్పే టైం లేక ఇదిగో హడావిడిగా పెళ్లి చేయాల్సి వచ్చింది. చేస్తారు బాబు, తమరు చేస్తారు. రే జంబో, మనం చిన్నప్పటి నుంచి వాడితో పాటు చదువుకొని వాడితో పాటు ఆడుకొని చివరికి వాడి ఆఫీసులోనే పనిచేస్తున్నాం. చివరికి నీకు నాకు చెప్పకుండా ఈయనగారు బామ్మద్ది పెళ్లి జరిపించడం చాలా విచిత్రంగా ఉంది. రే జంబో, వాడు మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే నువ్విక్కడ డెకరేషన్ చేస్తున్నావా? అసలు బుర్ర లేదురా నీకు? ఐసు, నీకు వాడి గురించి తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఇలాంటి తిరకాసులు పెడితే
పార్టీ కూడా క్యాన్సిల్ అంటాడు. అమ్మా, నువ్వు ఇప్పుడవేం కెలకు మాకు. వాడు ఒక ఇంటివాడైపోయాడు, ఒక అమ్మాయికి తాళి కట్టాడు. ఇంతకంటే మనకేం కావాలి? అవునైశ్వర్య, మావాడు పెళ్లి కొప్పుకోవడమే ఒక మిరాకిల్. అలాంటిది ఏం మాయ జరిగిందో ఏమో తెలియదు గాని వాడు పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా పార్టీ జరిపిద్దాం. ఇదిగో మనం సంతోషంగా ఉండి వాణ్ణి సంతోషంగా పెడదాం. రే జంబో, నీకు ఓకేనా? నువ్వు అది ఫిక్స్ అయిపోబావా. ఐసు, నువ్వేంటి ఇంకా అలా చూస్తున్నావు? పార్థుగడి పెళ్లి చేసుకున్నాడు. మందు, సిగరెట్, పబ్బు, రెచ్చిపోవడమే. రే జంబో, ఏంట్రా ఓవర్ చేస్తున్నావ్? మందు సిగరెట్ ఏంట్రా వేషాలు వేస్తున్నావా? ఆ పార్దుగాడి కింద నేను పనిచేస్తున్నా, నువ్వు నా కింద పనిచేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. బావా, చూసావు కదా, ఇది వరుస. ఆ పార్థుగాడేమో ఆఫీసులోకి అడుగు పెట్టంగానే ఇది చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అనే విషయం మర్చిపోతాడు. ఇదేమో నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అనే విషయం మర్చిపోతుంది. ఒరే జంబో, నువ్వు నాతో చెప్పుకున్నావురా, మరి నేనెవరితో చెప్పుకోవాలరా? ఇంట్లో బావా అని పిలుస్తాడు, ఇక్కడ మిస్టర్ ఈశ్వర్ అని పిలుస్తాడు నా బామ్మర్ది. సార్ బాస్ వస్తున్నారు. అమ్మో, వాడికి అసలే మెంటల్. నిజమే పదరా బాబు, వాడందరి ముందు తిట్టి పడేస్తాడు. ఇదిగో వెళ్ళి మన పని చేసుకోవడం బెటర్. పదని రా. పిచ్చేదోలు బాస్ని చూస్తే పోసేసుకుంటారు. సార్, బాస్ ఇంకా రాలేదు, నేను జస్ట్ జోక్ చేశాను. రేయ్, ఇలా రా. పోయి పని చూసుకో. ఇప్పటికే మోషన్స్ తో చూస్తుంటే బాస్ వస్తున్నాడని భయపెట్టి చంపుతావా? అమ్మో! అమూల్య, ఇంట్లో అన్ని కార్లు పెట్టుకొని నువ్వు ఇలా ఒంటరిగా వచ్చి బస్సు ఎక్కడం నాకు ఇబ్బందిగా ఉంది. రేపటి నుంచి నువ్వు కారులోనే కాలేజ్కి వెళ్ళావు, సరేనా? అయ్యో రామా, నేను కార్లో తిరిగితే చూసేవాళ్ళు నేనేదో మీ ఇంటి నిజమైన కోడలు అనుకుంటారండి. మా నాన్నతో పాటు పొరుగురికి వెళ్ళేటప్పుడు బస్సులోనే వెళ్లే అలవాటండి. నాకేం బస్ కొత్త కాదులేండి. అబ్బా, ఇక్కడ మ్యాటర్ బస్ గురించి కాదు. మా అమ్మ వాళ్ళు నువ్వు బస్సులో వెళ్తే ఫీల్ అవుతారు, అర్థం చేసుకో. పార్థు గారండి, బస్లోనే కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను నాన్న బస్లోనే వెళ్లేవాళ్ళం. ప్లీజ్ కాదనకండి. సరే, కాలేజ్ వచ్చింది, దిగు. థ్యాంక్స్ పార్థు గారు. బాయ్ పార్థు గారు. బాయ్. అమూల్య, ఆ? అవును, ఆ బాక్స్లో ఏముంది? పెరుగన్న ఆవకాయ పచ్చడండి. పెరుగన్నం, ఆవకాయ పచ్చడి. అవును, పెరుగన్నంలో ఆవకాయ ముక్కేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అండి? ఆ టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఆ టేస్ట్ తర్వాత నేను ట్రై చేస్తాను, కానీ నీ కాలేజ్ అయిపోయాక నేనే వచ్చి పికప్ చేసుకుంటానా? అయ్యయ్యో, మీకెందుకండి? వద్దు, నేను బస్లో వెళ్తానులేండి. అమూల్య, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నీ కాలేజ్ అయిపోగానే నేను వచ్చి పికప్ చేసుకుంటాను, అర్థమైందా? కాలేజ్కి మొదటి రోజు వెళ్తున్నావు కదా, బెస్ట్ ఆఫ్ లక్. అమ్మో, అసలే పార్థు గారికి ముక్కు మీద కోపం. కారొద్దంటే కోప్పడతారేమో. కాలేజ్కి టైం అయింది. సరే పార్థు గారు, బాయ్. బాయ్. ఈశ్వర్ బావా, పార్థుగడ్ ఆఫీసులోకి అడుగు పెట్టేసరికి
ఈ డెకరేషన్ ఈ హంగామా చూసి ఆశ్చర్యపోవాలా. సడన్ గా ఈ సర్ప్రైజ్ చూసి చెప్పు నువ్వురా నా చిన్నప్పటి ఫ్రెండ్వి అని హక్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. రే జంబో, ఈ డెకరేషన్ కి ఈ సర్ప్రైజెస్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా నువ్వే చేసేనని చెప్పు. ఎందుకంటే మన బాస్ పాజిటివ్ గా తీసుకుంటే ఓకే, ఏదైనా తేడా వస్తే నన్ను కూడా వాయించేస్తాడు. బావా, బామ్మర్దులు చూసి పోసుకోవడానికి సిగ్గులేదు. ఇంట్లో మా అక్కకి భయపడతావు, మ్మ్. ఇక్కడ మా పార్దుకి భయపడతావు. నాలా ధైర్యంగా బతకాలి బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐసు, ఇంకొకసారి నన్ను ఆట పంటించావంటే పీక కొరికేస్తాను. మ్మ్. రే, పార్థుగాణ్ణి చూస్తే ముందు పోసేసుకునేది నువ్వే. ఎందుకురా డైలాగులు చెప్తావు? అది సర్లే ఐసు, ఈ డెకరేషన్ అంతా చూసి వాడు హ్యాపీగా ఫీల్ అయిపోయి బ్యాచులర్ పార్టీ ఇస్తాడని సంబరపడిపోయాను. కానీ ఆడు వస్తున్నాడంటే నాకు టెన్షన్ మొదలైంది. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, బావ చాలా ఓవర్ చేస్తున్నాడు ఐసు. గుడ్ మార్నింగ్ సార్ అంట. బావా, మీ బామర్దం చూస్తే నీకు తడుచుద్దాం గానే నాకు కాదా. గుడ్ మార్నింగ్ సార్. అబ్బో, నువ్వు కూడా చాలా ఓవర్ చేస్తున్నావు ఐసు. అయినా పార్దు రావడానికి చాలా టైం పట్టుద్ది. వాడు రావాలి, డెకరేషన్ చూడాలి. రేయ్ జంబూ, ఐ లవ్ యు రా అంటూ నన్ను ఎత్తుకోవాలి. అప్పుడు కదా మనం గర్వంగా ఫీల్ అయ్యేది. పార్దు, ఏంటి గుడ్ మార్నింగ్ సార్. ఏంటిదంతా? అసలు ఇది ఆఫీసా, ఫంక్షన్ హాలా? మీ పెళ్ళయిందని నేనే అరేంజ్ చేశాను. ఏయ్ ఆగు. హలో మేడం, ముందు సిస్టమ్ ఆన్ చేయండి. రేయ్ ఇటారా. ఎరా, ఏంటి న్యూసెన్స్? అంటే మీరు ఇప్పుడు బాస్గా అడిగారా లేకపోతే ఫ్రెండ్లీగా అడిగారా? ఫ్రెండ్ గానే అడుగుతున్నాను. అమ్మయ్యా, ఏంట్రా ఈ హడావిడి? ఏం లేదు పార్దు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే ఈ బ్యాచులర్ పార్టీ.
బ్యాచులర్ పార్టీ అంటే అర్థం తెలుసరా నీకు? మరెందుకు తెలియనివన్నీ చేస్తున్నావు? పార్టీ లేదు గిట్టి లేదు, వెళ్ళి పనిచేసుకో. పార్దు, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు పెళ్లి చేసుకున్నందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకెందుకు పార్టీ? అది కాదు బామర్ది. ఇప్పుడు నేను నీకు బాస్ని. ఇప్పుడు చెప్పు. మై డియర్ స్టాఫ్, ఆఫీస్ టైం మేనేజ్మెంట్కి చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మేనేజ్మెంట్ కోసం వాడుకుందాం. అండర్స్టాండ్? ఎస్ సార్. చూసావరా జంబో, వాడికి నా వల్లే, నేను పంపించడం వల్లే పెళ్లి జరిగింది. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో. ఏదో జరుగుతుందైసు. అసలు ఈడు మొహంలో పెళ్లి కలయలేదు. వీడు పెళ్లి చేసుకుని వచ్చాడంటే అస్సలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. జేమ్స్ బాండ్ 007 లాగా రంగంలోకి దిగుతున్నాడు ఐసు. అసలు విషయం ఏంటో మొత్తం కూపి లాగుతాను ఐసు. వాడి దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉన్నా మొత్తం లాగుతాను. వాడు ఎవరి దగ్గరైనా తప్పించుకోవచ్చు గానీ ఈ జంబో 000 దగ్గర తప్పించుకోలేడు ఐసు. వెరీ గుడ్. నువ్వు ముందు ఆ పనిలో ఉండ్రా. వాడు పిలిచేది నన్నే, వెళ్ళొస్తాన్రా.